బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈరోజు అయితే పొంగల్ చేసుకున్నాం అనమాట విత్ బుడంకాయ పచ్చడి. బుడంకాయలు అంటే మేము కర్నూలులో బుడంకాయలు అంటాం అనమాట, కానీ మామూలుగా అందరూ దోసకాయలు అంటారు, తెలిసే ఉంటుంది మీకు. కీరా దోసకాయ కాదు, ఎల్లో కలర్లో ఉంటాయి కదా రౌండ్గా, అవి దోసకాయలు అనమాట. ఈరోజు స్పైసీగా చేసేసాము, చూసేయండి. చూడండి, బుడంకాయ అయితే బాగా గట్టిగా ఉన్నది ఒకటి తీసుకెళ్ళానండి, మెత్తగా ఉండకుండా గట్టిగా ఉన్నది తీసుకోండి. ఇక్కడైతే నేను బుడంకాయలు, పచ్చిమిరపకాయలు, దానికి వెల్లుల్లిపాయలు తీసుకొని తరిగి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ బుడంకాయలు ఫస్ట్ తరిగేటప్పుడు చూసుకోవాలండి చేదు ఉన్నాయో లేదా అని. చేదు ఉంటే తరుక్కోకూడదు, చూసి తీసుకోవాలి. ఒక పీస్ తిని చూడండి, లేకపోతే పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. కొన్ని చాలా చేదు ఉంటాయి. దోసకాయలు కానీ బుడంకాయలు కానీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనం తరిగేటప్పుడే, లేకపోతే పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది, అది మర్చిపోద్దండి. ఇక్కడైతే నేను అన్ని ఒప్పలు తరిగి తిరువాత వేసానండి. తిరువాతలో కొంచెం ఆయిల్ వేసి, తిరువాత గింజలు వేసి, బుడంకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాను. చూడండి, ఒకటేసారి వేసి మగ్గించాను. మగ్గించేటప్పుడు ప్లేట్ మూత పెట్టాను. చూడండి, ఇందాక చూపించాను కదా, అవన్నీ వేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes మగ్గించాను. చూడండి, తర్వాత మగ్గిపోయినాయి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బుడంకాయలు అన్నీ వేసి మగ్గియాలన్నమాట. ఇంకా ఏమి వాటర్ ఏమి వేయకూడదండి, ఎందుకంటే బుడంకాయలోనే కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదే బాగా మగ్గిపోతాయి అన్నమాట. మాకైతే పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి పచ్చిమిరపకాయలు దండి చేసిన. చూడండి, తర్వాత పసుపు, ఉప్పు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. ఫస్ట్ వేయకూడదు అనమాట, పసుపు ఉప్పు దించేటప్పుడు వేయాలి. ఉప్పు డైరెక్ట్ మిక్సీలోనే వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. నేను ఊరికే వేసేసాను. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. ఈ పచ్చడి అయితే పొంగల్కి బాగుంటుందండి చాలా. ఈరోజు నేను పొంగల్ చేస్తున్నాను. దోశకి, ఇడ్లీకి, దానికి కూడా బాగుంటుందండి. ఒకవేళ ఈ పచ్చడి చేసుకుంటే మనం మార్నింగ్ టిఫిన్ తినొచ్చు, మళ్ళీ మధ్యాహ్నం రైస్కి కూడా పప్పుతో పాటు తినొచ్చండి, బాగుంటుంది. మా సైడ్ అయితే కర్నూలు సైడు చాలా హోటల్స్ కూడా ఎక్కువ చేస్తారండి, బుడంకాయ పప్పు, బుడంకాయ పచ్చడి అవి చేస్తారు, చాలా బాగుంటుందండి ఇది. అందుకే నేను ఎప్పుడైనా బుడంకాయలు కనిపిస్తే తెచ్చుకుంటానమాట. పప్పులోకి వేసుకోవచ్చు బుడంకాయలు, ఈ పచ్చడి చేసుకోవచ్చు. యాక్చువల్లీ పప్పుల చట్నీ చేద్దాం అనుకున్నానండి పొంగల్కి, కానీ ఇంకా బుడంకాయలు కనిపించినాయి ఫ్రిడ్జ్లో. సరే ఇంక ఇది చేద్దాము, లంచ్లో కూడా పనికి వస్తుంది కదా అని చేసేసాను అనమాట. చాలా బాగుందండి పొంగల్కి ఇది, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంట్లో నేను నువ్వుల పొడి కూడా వేసాను వేయించి. ఇవన్నీ బాగా ప్లేట్ మూత పెట్టి అట్లే వదిలేయద్దండి, మాటికి మళ్ళీ అడుగంటుతాయి, కలుపుతూ ఉండాలా. ప్లేట్ తీసినప్పుడు కూడా మనము చేతికంతా ఆవిరి వచ్చేస్తుందండి, కొంచెం స్పూన్తో ఇట్లా ప్లేట్ కొంచెం లేపి ఆవిరంతా పోయినాక అప్పుడు పట్టుకోవాలండి. టక్కున చేత పట్టుకుంటే మొత్తం చేతికి వచ్చేస్తుంది ఆవిరి. ప్లేట్ మూసినప్పుడు జాగ్రత్త తీయాలి మనము. ఒక స్పూన్తో అంతా లేపిన తర్వాత ఒక సైడ్ కొంచెం ప్లేట్ ఓపెన్ చేయాలా, ఆవిరంతా పోయినాక పట్టుకోవాలా, లేకుంటే చాలా వేడిగా ఉంటుందండి. ఎవరైనా కొత్తగా చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడైతే అవి మగ్గిపోయినాయి కదండి. తర్వాత అయితే నువ్వులు వేయించుకున్నాండి. దీనికి కంపల్సరీ నువ్వులు వేయాలండి, పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. నువ్వులు బాగా తింటే బాగా ఐరన్ కూడా వస్తుందండి, బాగా హెల్తీ కూడా. నేనైతే గోంగూర పచ్చడి కూడా చేయాలనుకున్నా, దానికోసమని ఎక్స్ట్రా వేయించుకున్నా. ఇంకా రేపటికి కూడా నువ్వుల పొడి వేయించి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. దాంట్లో నువ్వులు వేయించుకొని దాంట్లో మనకి ఈ పచ్చడికి ఎంత కావాలో అంత పొడి వేసుకున్నా. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ నువ్వులు లేవనుకో మన దగ్గర పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు అయితే మనం ఇప్పుడు వేయించేటప్పుడే దాంతోపాటే వేసుకోవచ్చు అనమాట, వేగిపోతాయి. పల్లీల పొడినే కొంచెం వేసుకోవచ్చు, నేనైతే నువ్వుల పొడి వేస్తాను కంపల్సరీ, పల్లీలు వేయను. అంటే బుడ్డల పొడి అంటారు కదా, అది వేస్తారు కొంతమంది, అదైతే నాకు ఇష్టం లేండి. దీనికి నువ్వులు వేస్తేనే బాగుంటుంది కాంబినేషను. ఇప్పుడైతే చూడండి, అది పొడి మిక్సీ బట్టి వేసాను. దాంట్లో నువ్వులు డైరెక్ట్ కలపొద్దండి, మెరగదనమాట, దాంతోపాటు వేసేస్తే. ఫస్ట్ నువ్వులు ఒక్కటి వేయించుకొని మిక్సీ పట్టుకున్నా, తర్వాత ఆ పొడి ఎంత కావాలో వేసి మొత్తం అంతా ముక్కలు పెడేటట్టు కలపాలి పొడి.
ఈ నువ్వుల స్మెల్ ఆ బుడంకాయ రెండు కలిపి టేస్ట్ సూపర్ వచ్చిందండి పచ్చడి. ఇంకా మా ఇంట్లో అయితే మధ్యాహ్నం ఇంకా ఏం పప్పు కూడా అవసరం లేదు, ఈ పచ్చడితోనే భోజనం చేసేద్దామని అంటున్నారు. ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపిస్తానండి మీకు. సాల్ట్ మామూలుగా పడతావా అందరి లెక్కనే వేరే టైప్ ఏమైనా పడతావు మిక్సీ మమ్మీ? చూడండి మా పాప పక్కన మామూలుగానే పడతావా అందరిలాగానే పడతావా అట్లా ల్యాగ్ చేస్తున్నావు అంటుంది నన్ను. నేమంటే ఏదో మళ్ళీ వాయిస్ ఓవర్. ఆమె ఏదో ముందర గ్రాఫిక్స్ చేసి ఏదో పెట్టింది చూడండి నా దాంట్లో ముందర. బిగ్ బాస్ చెప్పు వాసవి అని చెప్తుంటాను నేనైతే. మన ఛానల్లో బిగ్ బాస్ కూడా అప్పుడప్పుడు పెడదామని చెప్తుంటాను. కానీ ఇది వంట ఛానల్ కదా మమ్మీ, బిగ్ బాస్ ఎవరు చూస్తారని చెప్తుంది. చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను చూడండి. దీంట్లో చింతపండు కూడా వేస్తారు కొంతమంది, నేనైతే చింతపండు వేయలేదు. ఆల్రెడీ బుడంకాయలు పుల్లగానే ఉంటాయి కదండి, ఆ పులిపే సరిపోతుంది. ఓన్లీ ఉప్పు వేసుకున్నాను. ఇంకా నువ్వుల పొడి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, నువ్వుల పొడి అవి వేసాం కాబట్టి. చూడండి అంతా మిక్సీ పట్టేసినాను. మరీ మెత్తగా పట్టద్దండి, కొంచెం బరకగా పట్టండి. అక్కడక్కడ కొంచెం బుడంకాయ పీసెస్ అయినా ఇత్తనాలను తగులుతున్నాను, బాగా టేస్ట్ ఉంటుంది. రోలు ఉంటే రోట్లో నూరుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఈ నూనె పొడి అయితే కొంచెం ఎక్స్ట్రా తీసి పెట్టుకున్నాండి, ఇది గోంగూర పచ్చడి చేయాలని మరుసటి రోజు. ఇంకా అదేం కాదు కదా అని పొడి ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పొంగల్కి పచ్చడి వడ్డించుకొని చూపిస్తానండి మీకు. ఇప్పుడు చూడండి పొంగల్ వడ్డించుకున్నాను ప్లేట్లో, దానికి బుడంకాయ పచ్చడి వేసుకొని మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అసలు ఈ రెండు కాంబినేషన్ మీరు ఎప్పుడు తిని ఉండరు కదండి, ఒకసారి చేసుకొని చూడండి మరి. ఇంకా పప్పుల చట్నీ, పల్లీ చట్నీ అవన్నీ చేస్తారు కదా, సాంబార్ కూడా చేస్తారు కొంతమంది పొంగల్కి. ఇంకా అవన్నీ మానేసి ఓన్లీ ఇదే పచ్చడి చేసుకుంటారు మీరు. దోశకు కూడా బాగుంటుందండి, చాలామంది చేసుకుంటారు మా సైడు దోశకు కూడా. చూడండి పొంగల్ కూడా బాగా వచ్చింది కదా. ఆల్రెడీ మా దాంట్లో పొంగలి వీడియో ఉంది, కావాలంటే చూడండి. సేమ్ హోటల్ స్టైలే ఉంటుంది అంటారండి మా ఇంట్లో, అట్లా చేస్తాను నేను పొంగల్ అయితే. చూడండి మా పాప డిస్టర్బ్ చేస్తుంది, అందుకే ఏం మాట్లాడుతున్నానో అర్థం కాకుండా ఈరోజు ఆమె ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. అందుకే వాసవి బిగ్ బాస్వి ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేయని చెప్తున్నాను. సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి చెప్తాలా మమ్మీ నీ వంటల దాంట్లో ఎందుకు అవి అని అంటుంది. సరే అండి. ఇందాక పచ్చడి వేయించినది అది క్లిప్పు జంబులు వేయించినండి, ఇది ఇక్కడ వచ్చింది. సెలెక్ట్ చేసేటప్పుడు అది మిస్ అయింది. అదే ఫస్ట్ ఆయిల్లో వేసాను అన్నాను కదా, ఈ క్లిప్పు మర్చిపోయి లాస్ట్కి ప్రెస్ చేసాము. చూడండి అన్నీ ఆయిల్ వేసి తర్వాత వేసిన తర్వాత బుడంకాయలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలన్నమాట. చూడండి ఆయిల్ కొంచెం వేసాను నేను తిరువాతకి వేసినంత, అయినా కూడా దాంట్లో ఉన్న వాటర్కి ఎడ్జస్ట్ కూడా వచ్చేస్తుందండి కొంచెం ఆయిల్. అసలు వాటర్ వేయకూడదు, ఏమి వేయకూడదు అనమాట, ఉత్త ఆయిల్లోనే మగ్గించుకోవాలి. బుడంకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా కొంచెము. నెక్స్ట్ మళ్ళీ గోంగూర పచ్చడి చేస్తానని నువ్వులు కూడా ఎక్స్ట్రా వేయించుకొని పెట్టుకున్నాండి. గోంగూర పచ్చడి కూడా మీకు పిక్ పెడతానండి. గోంగూర పచ్చడి చాలా రకాలు చేసుకోవచ్చు, రెడ్ మిరపకాయలతో చేసుకోవచ్చు, గ్రీన్ దాంతో చేసుకోవచ్చు. నేను రేపు గ్రీన్ దాంతో చేద్దాం అనుకున్నాను గోంగూర పచ్చడి, అది కూడా వీడియో తీసి పెడతానులేండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే. నాకైతే మామూలు తాలింపులు ఫ్రైస్ దానికంటే పచ్చళ్ళే ఇష్టం అండి. ఈ పచ్చడితోనే మొత్తం అన్నం తినమన్నా తినేస్తాను నేను, నాకేం లేకపోయినా పర్వాలేదు. కొంతమంది కంపల్సరీ పప్పు ఉండాలా, చారు ఉండాలా, తాలింపు ఉండాలా అట్లా అడుగుతుంటారు కదా, నాకు అవన్నీ అవసరం ఉండదండి. ఎక్కువ స్పైసీ తినడం అలవాటు నాకు. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళ కోసం ఫ్రైస్ తాలింపులు అవి చేస్తుంటా ఒక్కొక్కసారి.
పచ్చడి ఏం కాదు కదండి, 2 days అయినా కూడా ఏం కాదనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. అందుకే గోంగూర పచ్చడి చేసినప్పుడు కూడా మీకు ఈ వీడియో తీసి పెడతానండి.